ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. నగరంలో గంట పాటు కుండపోత వర్షం కురిసింది. దీంతో ఎక్కడికక్కడ వరద నీరు చేరింది. ఇంకోవైపు ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. ప్రస్తుతం నేను ఐక్య సర్కిల్ దగ్గర ఒకసారి విజువల్స్ లో చూసుకోవచ్చు ఏ మేర ట్రాఫిక్ జామ్ అయినా. దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అనేది జామ్ అయింది. మొత్తం చాలా స్లో మూవ్మెంట్ ఉన్నది. ఒకసారి చూసుకోవచ్చు. ఒకవైపు వర్షం అనేది ఈవినింగ్ టైంలో ఎప్పుడైతే ఆఫీసులు ముగించుకొని అందరూ ఇళ్ళలోకి వెళ్లే సమయంలో రావడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పుకోవచ్చు. మొత్తం ఇక్కడ ఏదైతే విప్రో సర్కిల్ ఉందో విప్రో సర్కిల్ మొత్తం వాహనాలతో నిండిపోయిన దృశ్యాలు మనం చూడొచ్చు. ఒకవైపు వర్షము, ఇంకోవైపు ట్రాఫిక్ జామ్ తో ఎవరైతే నగర ప్రజలు ఉంటారో వారందరూ ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ఇక్కడ దాదాపు 5 నుండి 6 కిలోమీటర్ల మేర ఇదే పరిస్థితి నెలకొన్నది. ఇంకోవైపు ఈ రోజు వర్షం దాదాపు గంట పాటు ఏకదాటిగా కురిసింది. నగర వ్యాప్తంగా ఒక మాదాపూర్ హైటెక్ సిటీ కాకుండా మొత్తం నగర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. దాదాపు చాలా రోజుల తర్వాత హైదరాబాద్ లో ఇలాంటి పరిస్థితి నెలకొంది. దీంతో నగర ప్రజలు ఒకవైపు ఎండ నుంచి ఉపశమనం లభించినప్పటికీ ఎక్కువగా వర్షం ఏదైతే ఏకదాటిగా వర్షం కురవడంతో నగర ప్రజలు ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్. జనరల్ గా నగరంలో నార్మల్ డేస్ లోనే ట్రాఫిక్ అనేది విపరీతంగా ఉంటుంది. చిన్న వర్షం వచ్చినా కూడా ఎక్కడికక్కడ వరద నీరు చేరి ట్రాఫిక్ జామ్ అవుతుంది. అలాంటిది గంట పాటు హెవీ రైన్ రావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. సో మన విజువల్స్ లో చూసుకోవచ్చు ఏ మేర ట్రాఫిక్ జామ్ అనేది. దాదాపు 5 నుండి 6 కిలోమీటర్ల మేర ఈ ట్రాఫిక్ అనేది జామ్ అయింది. ఇంకా ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేస్తున్నప్పటికీ ఇంకా క్లియర్ కాని పరిస్థితి నెలకొన్నది. ఇంకా వచ్చే 3 నుంచి 4 రోజుల పాటు వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఏదైతే ద్రోణి ఏర్పడిందో అది రాష్ట్రం మీద బలంగా కొనసాగుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. ఈ నేపథ్యంలో ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అటు జిల్లా యంత్రాంగం కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ అధికారులకు ఇప్పటికే అలర్ట్స్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు అసలు విజువల్స్ లో ఏ విధంగా ప్రజలు ఇక్కట్లు పడుతున్న సిచ్యువేషన్ చూసుకోవచ్చు. దాదాపు విప్రో సర్కిల్ ఏదైతే ఉందో చుట్టూ ఏదైతే 4 లైన్స్ ఉంటే 4 లైన్స్ మొత్తం ఇదే పరిస్థితి నెలకొన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఒకవైపు చీకటి కావటం, ఇంకోవైపు ఈ విధంగా ఇంట్లోకి వెళ్లే సమయంలో ఇలా వర్షాలు పడడంతో నగర ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఈ విధంగా కూడా మొత్తం వాహనాలతో నిండిపోయిన దృశ్యం మనం చూడొచ్చు. మనం జనరల్ గా ఇలాంటి సిచ్యువేషన్ వానాకాలంలో చూస్తుంటాం, కానీ చాలా రోజుల తర్వాత ఈ రోజు ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ క్లియర్ చేసినా కూడా ఎక్కువగా వెహికల్స్ రావటంతో అదుపు చేయని పరిస్థితి మన కోరాలుగా కనిపిస్తుంది. ఈ విధంగా మొత్తం ఒక విప్రో సర్కిల్ అనే కాదు, ఎక్కడ చూసినా నగరంలో ప్రతి సిగ్నల్ మెయిన్ ఏరియాస్ ఏదైతుంటాయో అక్కడ మొత్తం కూడా ఇదే పరిస్థితి. మొత్తం ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. ఇంకోవైపు ఈ రోజు వర్షం అనేది ఏకదాటిగా వర్షంతో పాటు ఈదురుగాలు అనేది గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచాయి. దీంతో ఒకవైపు నగర ప్రజలు అటు వర్షానికి కావచ్చు, ఇటు ట్రాఫిక్ జామ్ కావచ్చు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతుంది. ఒకవైపు ఉపశమనం లభించినప్పటికీ వెంట నుంచి ఉపశమనం లభించినప్పటికీ ఇలాంటి ఇబ్బందులు రావడంతో నగర ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఇంకా 1 అవర్ పాటు రెయిన్ సూచన ఉండటంతో నగర ప్రజలు ఇప్పటికీ అలర్ట్ అయిన దృశ్యాలు మనం చూసుకోవచ్చు. ఈ విధంగా కూడా మొత్తం ఏదైతే విప్రో సర్కిల్ ఉంటుందో మొత్తం వెహికల్స్ తో నిండిపోయిన పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తం మీద ఇది పరిస్థితి. ఒకవైపు దాదాపు ఇప్పటి వరకు ఒకవైపు వడగండ్ల వర్షం కూడా పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఈదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. ఇంకోవైపు ఏదైతే ఉరుములు మెరుపులు కూడా గట్టి శబ్దం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే వాతావరణం వచ్చే 4 రోజుల పాటు ఉంది. దీంతో నగర ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మరి ఎవరైతే పనుల నిమిత్తం బయటికి వెళ్తారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా మార్నింగ్ ఏదైతే డే టైంలో మొత్తము గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతూ ఏదైతే ఈవినింగ్ టైం ఉంటుందో ఈవినింగ్ టైంలోనే ఈ వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉంది. మన నార్మల్ డేస్ లో ఏదైతే ఉష్ణోగ్రత నమోదు అదే విధంగా ఉష్ణోగ్రత నమోదవుతూ ఈవినింగ్ టైంలో ఇదే విధంగా రెయిన్స్ అనేది భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. ఇదే నేపథ్యంలో నిన్న జిల్లాల వరకే ఈ వర్షం పరిమితమైంది. కానీ ఈ రోజు భాగ్యనగరంలో పెద్ద ఎత్తున దాదాపు గంట సేపు ఈ వర్షం అనేది ఏకదాటిగా కురిసింది. దీంతో ఒకవైపు
మొత్తం నీరు వరదలై పారుతుంది. ఇంకోవైపు ట్రాఫిక్ జామ్ అనేది హెవీగా ఉన్నది. దీంతో నగర ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వచ్చే 3 రోజుల పాటు ఇదే వాతావరణం ఉండడంతో నగర ప్రజలు అలర్ట్గా ఉండాలి. అంటే బయటకు ఏదైతే అత్యవసరం ఉన్నా బయటకు రావాలి, లేకుండా ఒకవైపు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుంటాం, ఇంకోవైపు ఈదురుగాలు కూడా ఇస్తుంది. కాబట్టి ఇప్పటికే దీనికి సంబంధించిన అలర్ట్స్ చేశారు. ఇంకోవైపు జిహెచ్ఎంసీ అధికారులు ఉంటారో వాళ్ళకి వెంటనే సూచనలు జారీ చేసిన పరిస్థితి మన కోరల్ గా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ గణేష్ తో కలిసి శిల్ప, RTV హైదరాబాద్. ఏవిరా బిడ్డ ఇదేనా రావు కాక గదేంది మీరు ఓట్లేనికి పోలే ఎవరికేస్తే ఏం లాభం? పెట్టిన దానికి 10 ఇంతలు సంపాదించేటోళ్ళే. తెల్లని అన్ని పాలు కావు, నల్లని అన్ని నీళ్లు కావు. మోడీ చెప్పి అవు మామ, మనం ఓటు వేస్తుంది మన ఆర్థిక వ్యవస్థను ఇంకా పెంచడం కోసం. ఎన్ని కష్టాలు వచ్చినా మన కోసం నిలబడుతున్న గొప్ప నాయకుడి కోసం. ఒకప్పుడు టెర్రరిస్టుల విధ్వంసాలతో, నక్సలైట్ల దాడులతో దద్దరిల్లిన నా నేల ఈ రోజు ఎక్కడా ఉగ్రవాదుల దాడులు లేకుండా, మతం పేరుతో మారణ హోమాలు లేకుండా ప్రశాంతంగా ఉందంటే కారణం మోదీ కాదంటామా? మోదీ గారి అడుగులో అడుగు వేస్తూ నేనుంటాను. మరి మీరు కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మన అందరి నేస్తం బీజేపీనే గెలిపించేద్దాం.